భవి విన్నావా? ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ గురించి విన్నప్పటి నుంచి నా మైండ్ లో సౌండ్ మాత్రమే ఫైర్ ఫైర్ అని వినిపిస్తుంది. అదేంటే డింపుల్, ఈ ప్రాజెక్ట్ బస్ తగ్గడమే లేదు. మొదట అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇండస్ట్రీలో హడావిడి మొదలైంది కదా, కానీ ఈ షెడ్యూల్ వల్లే షూట్ లైట్ అయిందంటారు. ఫైనల్ గా ఇప్పుడు 2026 ఫిబ్రవరిలో ఈ షూట్ స్టార్ట్ అయిందంట ముంబైలో. కానీ ఈ షెడ్యూల్ వల్లే షూట్ లైట్ అయిందంటారు. ఇప్పుడు ఫైనల్ గా 2026 ఫిబ్రవరిలో ముంబైలో షూట్ స్టార్టింగ్ అయిందంట. అవునే, ముంబైతో స్టార్ట్ చేసి ఆ తర్వాత మెక్సికో, థాయిలాండ్, ఇండోనేషియా. ఓ మై గాడ్, వంగా స్కేల్ ఏ లెవెల్లో ఉందో ఊహించుకో. ముఖ్యంగా ముంబై ఎపిసోడ్ లో ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయంట. ఫ్యాన్స్ రెడీ అవ్వాలిక. ఆయన బర్త్డేకి గ్లిమ్స్ లాగా వదిలాడు కదా, ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయిందే. ఇంకో హైలైట్ ఏంటంటే ప్రభాస్ 2 షేడ్స్ లో వస్తాడు. ఒక సైడ్ పోలీస్ ఆఫీసర్, ఇంకో సైడ్ రఫ్ అండ్ రా లుక్. అంటే వంగ స్టైల్లో మాస్, ఎమోషన్, రా ఎనర్జీ అన్ని కలిపేస్తే ఎలా ఉంటుందో ఊహించుకో. ఇది కేవలం యాక్షన్ మూవీ కాదే, ఒక న్యూ డైమెన్షన్ ప్రభాస్ లో కనబడబోతుందే. నిజమే భవి, క్లైమాక్స్ లో ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంటుందంట. కథ అక్కడే ఆగిపోతుంది. తర్వాత సందీప్ రెడ్డి వంగ యూనివర్స్ స్టార్ట్ అవుతుందంట. సందీప్ రెడ్డి వంగ యూనివర్స్ కనెక్టెడ్ టు ది వరల్డ్. వండర్ఫుల్. ఇట్స్ నాట్ జస్ట్ ఎ మూవీ, ఇట్స్ ద డౌన్ ఆఫ్ అన్ ఎపిక్ సినిమాటిక్ యూనివర్స్ and it's going to be truly epic. టెక్నికల్ టీమ్ కూడా సాలిడ్ గా ఉంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్, యాక్షన్ సీన్స్ కి గూస్ బంప్స్ వచ్చే పవర్ ఇవ్వబోతున్నాడు. భద్రకాళి పిక్చర్స్ అండ్ టీ సిరీస్ భారీగా మౌంట్ చేస్తున్నారు. అంటే ఇది పక్క పాన్ ఇండియా మాస్ ఫెస్టివల్ అన్నమాట. అవును, స్పిరిట్ ప్రభాస్ కెరియర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలుస్తుంది. ఈసారి వంగ ప్రభాస్ కాంబో కేవలం సినిమా మాత్రమే కాదు, అది ఒక ఎమోషనల్ ఫైర్ స్ట్రోమ్. అండ్ యాక్షన్ ప్రేమికులకి, ప్రభాస్ అభిమానులకి ఇది మాస్ ఫెస్టివల్ అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ లక్కీ. All the best to entire team.